తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మన టాలీవుడ్లో ఉన్న హీరోలందరూ మంచి సినిమాలు చేయాలనే కోరుకుంటారు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు వారిని అలరించే స్టోరీలే సెలెక్ట్ చేయాలని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు సరైన నిర్ణయాలు తీసుకోలేక తడబడుతుంటారు. మాస్ మహారాజా రవితేజ కూడా అలాగే తర్జన భర్జనకు గురై తన వద్దకు వచ్చిన మంచి స్టోరీలలో కొన్నింటిని రిజెక్ట్ చేశాడు. మరి అవేంటో తెలుసుకుందామా? నంబర్ 1 ఆనందం. ఆల్రెడీ రవితేజ శ్రీను వైట్ల కాంబోలో నీకోసం అనే సినిమా వచ్చింది. అది క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూలైతే అందుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లు కురిపించలేదు. అప్పుడు శ్రీను వైట్ల తన రెండో సినిమా కూడా రవితేజతోనే చేయాలనుకొని ఆనందం లాంటి ఎంటర్టైనింగ్ స్టోరీని రాసుకున్నాడు. అయితే రవితేజ అప్పటికే ఇతర సినిమాలో బిజీగా ఉండటం వల్ల శ్రీను వైట్లకి నో చెప్పాడు. నంబర్ 2 ఆర్య. అల్లు అర్జున్తో ఈ సినిమా చేయడానికి ముందు డైరెక్టర్ సుకుమార్ చాలా మందికి ఆర్య స్టోరీని వినిపించాడు. కానీ ఎవ్వరికీ స్టోరీ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారు. అలా రిజెక్ట్ చేసిన హీరోల్లో రవితేజ కూడా ఉన్నాడు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి అతడు కనెక్ట్ కాలేదు. దీంతో సుకుమార్ బన్నీతో ఈ సినిమా చేసి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. నంబర్ 3 పోకిరి. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆల్రెడీ రవితేజతో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఈడియట్, అమ్మా నాన్న, ఓ తమిళమ్మాయి లాంటి హిట్ సినిమాలు చేశాడు. రవితేజతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు కాబట్టి పోకిరి సినిమాని కూడా అతనితోనే చేయాలని అనుకున్నాడు. పంజాబ్ బ్యాక్డ్రాప్లో ఉత్తమ్ సింగ్ అనే టైటిల్తో ఈ స్టోరీని రవితేజకు నరేట్ చేశాడు. అయితే ఆ సమయంలో రవితేజ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ కథను ఒప్పుకోలేదు. ఆ తరువాత పోకిరి సినిమా మహేష్ బాబు వద్దకు వెళ్ళడం, అది హిస్టరీ క్రియేట్ చేయడం అందరికీ తెలిసిందే. నంబర్ 4 గోదావరి. ఆనంద్ లాంటి క్లాస్ హిట్ అందుకున్న తరువాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన రెండో సినిమా గోదావరిని రవితేజతో ప్లాన్ చేశాడు. రవితేజకి స్టోరీ వినిపించడం, అతనికి నచ్చడం కూడా జరిగింది. అయితే అదే సమయంలో రాజమౌళి నుంచి ఆఫర్ రావడంతో గోదావరిని రవితేజ పక్కన పెట్టేశాడు. దీంతో సుమంత్ని హీరోగా పెట్టి మంచి సక్సెస్ అందుకున్నాడు శేఖర్ కమ్ముల. అయితే గోదావరి లాంటి మంచి సినిమాను మిస్ అయినందుకు రవితేజ ఆ తర్వాత ఫీల్ అయ్యాడు. నంబర్ 5 కందిరీగా. మాస్ సినిమాలకు రవితేజ కేర్ ఆఫ్ అడ్రస్. అందుకే డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ అతనితోనే కందిరీగా సినిమా చేయాలని అనుకున్నాడు. రవితేజను కలిసి స్టోరీ వినిపించాడు కూడా. అతనికి స్టోరీ నచ్చింది, కానీ హోల్డ్లో పెట్టేశాడు. సంతోష్ కొన్నాళ్ళు వెయిట్ చేశాడు. అప్పటికీ రవితేజ నుంచి సరైన రెస్పాన్స్ లేకపోవడంతో రామ్ పోతినేనితో ఈ సినిమా తీసి హిట్ కొట్టాడు. నంబర్ 6 గబ్బర్ సింగ్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం నిజం. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ గబ్బర్ సింగ్ సినిమాను మొదట రవితేజతోనే చేయాలనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ అప్పటికే దబంగ్ సినిమా హక్కులను తీసుకున్నాడు. ఇలా ఓ బ్లాక్ బస్టర్ సినిమా రవితేజ చేతిలో నుంచి జారిపోయింది. నంబర్ 7 బాడీ గార్డ్. డాన్ సీనుతో డైరెక్టర్ గోపీచంద్ మలినేనిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది రవితేజనే. అందుకే తన రెండో సినిమా అయిన బాడీ గార్డ్ను రవితేజతోనే చేయాలని గోపీచంద్ అనుకున్నాడు. అతని ఇమేజ్కి తగినట్టుగానే కామెడీ ప్లస్ మాస్ ఎలిమెంట్స్ జోడించి స్టోరీని సిద్ధం చేశాడు. అయితే రవితేజ ఈ స్టోరీకి పెద్దగా కనెక్ట్ కాలేదు. తాను చేయలేనని రిజెక్ట్ చేసేశాడు. ఆ తరువాత ఈ సినిమా వెంకటేష్ వద్దకు వెళ్ళింది. నంబర్ 8 జై లవకుశ. రవితేజ పరిచయం చేసిన డైరెక్టర్లలో బాబీ ఒకడు. ఎన్టీఆర్తో జై లవకుశ చేయడానికి ముందు రవితేజతో ఈ సినిమా చేయాలని బాబీ భావించాడు. రవితేజకు స్టోరీ చెప్పడం, అతనికి ఈ స్టోరీ నచ్చడం కూడా జరిగిపోయాయి. కానీ ఎందుకో ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వలేదు. అక్కడి నుంచి ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ వద్దకు వెళ్ళింది. నంబర్ 9 ఎంసీఏ. నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ఈ సినిమాను ముందుగా రవితేజతో స్టార్ట్ చేశారు. పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అప్పుడు ఈ సినిమాకు ఎవడో ఒకడు అనే టైటిల్ కూడా పెట్టారు. కానీ చివరి నిమిషంలో
పారితోషికం విషయంలో తేడాలు రావడంతో రవితేజ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో ఈ సినిమాను నానితో చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు వేణు శ్రీరామ్. నంబర్ 10 మహాసముద్రం. డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమా స్టోరీని చాలా మంది హీరోలకు వినిపించాడు. ఆ హీరోల్లో రవితేజ ఒకడు. రవితేజ ఈ సినిమాకు సైన్ చేయడం, గ్రాండ్గా అనౌన్స్ చేయడం కూడా జరిగాయి. అయితే కొన్ని రోజుల తర్వాత రవితేజ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. అప్పుడు ఇద్దరి మధ్య పరోక్షంగా గొడవలు జరిగాయి. అజయ్ భూపతి అయితే చాలాసార్లు సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు. చివరికి సిద్ధార్థ్ శర్వానంద్లతో ఈ సినిమా తీశాడు అజయ్. ఇది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలవడంతో రవితేజ ఈ సినిమాను రిజెక్ట్ చేసి మంచి పనే చేశాడంటూ కామెంట్స్ వినిపించాయి.